ఏ విధంగా నష్టపోయిందో కొన్ని ఇష్యూస్ ద్వారా మనం ప్రజలకి తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా తెలుగుదేశం టైంలో 2014-19 మధ్య మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 100 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి బీసీలకు ప్రత్యేకంగా ఒక 30 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారిది. ఈ 5 సంవత్సరాల కాలం చూసినట్టయితే ఈ 30 సంక్షేమ కార్యక్రమాలు కూడా బీసీలకు సంబంధించి, అది విదేశీ విద్య కావచ్చు, లేకపోతే స్టడీ సర్కిల్స్ కావచ్చు, ఆదరణ పథకం కావచ్చు, ఒక రుణ సౌకర్యం కావచ్చు, పెళ్లికాను కావచ్చు, అనేక పథకాలు రద్దు చేసిన పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. తరువాత ఈ 100 సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో అమలు చేయడంతో పాటు బీసీ సప్లాన్ని ప్రత్యేకంగా సుమారుగా 37,000 కోట్ల రూపాయలు 2014-19 మధ్య ఖర్చు పెట్టి బీసీలకి ఒక సప్లాన్ ద్వారా ఒక ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే, ఏదైతే బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక 20% కల్పించారో, ఆ 20% ఉన్న స్థానిక సంస్థల్లో ఉన్న బీసీలకు ఉన్న రిజర్వేషన్స్ 34% పెంచిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే 34% కోత కోయటం ద్వారా, తమ యొక్క అసమర్థత ద్వారా సుమారుగా బీసీలకున్న 34% స్థానిక సంస్థల రిజర్వేషన్స్ 24% కోతపెట్టి 16,800 పోస్టులు పోగొట్టిన దౌర్భాగ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందులో సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్స్ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వంలో బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో ఈ 2 విషయాల ద్వారా మనకి తెలుస్తుంది. ఒకటి బీసీ సప్లాను, 2 ఈ రిజర్వేషన్స్లో ఉన్న కోత. ఇంతకన్నా ఏం కావాలా? బీసీలకు ఉన్న సంక్షేమ పథకాల్లో 30 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇక ఈ ప్రభుత్వం చేసింది ఏంటయ్యా అంటే 56 కార్పొరేషన్స్ ఒక ఏర్పాటు చేసి వాళ్ళని కార్పొరేషన్ చైర్మన్స్కి ఒక విధులు కూడా లేకుండా వచ్చ విగ్రహాలుగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఏ ఒక్క సామాజిక వర్గానికైనా మీరు ఒక్క పైసా రుణ సౌకర్యం కల్పించారా అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎక్కడా లేదు. అంటే బీసీలకు జరిగిన అన్యాయం ఒకసారి చూసినట్టయితే ఎంతగా నష్టపోయిందో మనం ఈ 5 సంవత్సరాల్లో బీసీలంతా కూడా గ్రహిస్తున్నారు. ఇదొక చారిత్రాత్మకమైన సమయం. బీసీలంతా కూడా ఒక నిశితంగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగిన బీసీలపై జరిగిన దాడులు చూసినట్టయితే, అటు పల్నాడు మొదలుకొని ప్రొద్దుటూరు వరకు, మొన్న రేపల్లిలో ఒక అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లోడిని చంపిన వైనాన్ని చూసినంతవరకు కూడా బీసీలపైన అనేకమైన దాడులు, అకృత్యాలు, అటు తెలుగుదేశం పార్టీ నాయకులపైన, ఇటు ప్రజలపైన, బీసీలపైన అనేక దాడులు చూసాము. ఇదంతా కూడా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత, ఈ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్య పరిస్థితిని తెలియజేస్తుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి, బీసీలకి ముఖ్యంగా ఒక హామీ ఇచ్చారు. ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ పథకం ఉందో అందులో బీసీల రక్షణ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చి బీసీలందరూ కూడా ఒక రక్షణ కల్పించే విధానాన్ని అయినా బీసీల ముందు తీసుకొస్తున్నారు.